ఈ ఫార్ములా కేసులో రోజుకో ట్విస్ట్. క్వాష్ పిటిషన్ కొట్టేసిన సుప్రీంలో న్యాయం జరుగుతుందనే నమ్మకంతో ఉంది బీఆర్ఎస్. హైకోర్టు తీర్పుతో దూకుడు పెంచింది ఏసీబీ. 16న విచారణకు రావాలంటూ కేటీఆర్ కి నోటీస్ ఇచ్చింది ఈడీ. లాయర్ల సమక్షంలోనే విచారణ జరగాలంటున్న కేటీఆర్ ఎంక్వైరీని ఎలా ఫేస్ చేయబోతున్నారు? నా మీద పెట్టిన కేసు అక్రమ కేసు, పొలిటికల్లీ మోటివేటెడ్ కేసు. న్యాయం గెలుస్తుంది, నిజం నిలకడ మీద తెలుస్తుంది. మనం నిజం కడప దాటి బయటకు వచ్చే లోపల అబద్ధం ఊరంతా తిరుగుతుందని చెప్తారు. పొద్దు నుంచి చాలా మంది కాంగ్రెస్ వాళ్ళు అబద్ధాలు తిరుగుతున్నాయి. క్వాష్ స్మాష్ రైట్స్ షురూ. ఏసీబీ దాడులు, ఈడీ నోటీసులు. కేటీఆర్ అరెస్ట్ తప్పదా? అరపైసా అవినీతి కూడా జరగలేదు, రూపాయి అవినీతి కూడా జరగలేదు. క్వాష్ పిటిషన్ పెండింగ్ లో ఉంది. వెయిట్ ప్లీజ్. కేసు కొట్టేస్తే ఇక ఎంక్వైరీనే ఉండదనుకున్నారు. అందుకే కోర్టు తీర్పుకు ముందు రోజు ఏసీబీ ఎంక్వైరీకి హాజరు కాకుండానే ఓ లెటర్ ఇచ్చి తిరిగి వచ్చారు. ఈడీ ముందు హాజరు కావాల్సిన క్వాష్ పిటిషన్ ని ప్రస్తావిస్తూ టైం అడిగారు. కానీ హైదరాబాద్ ఫార్ములా ఈ కార్ రేసు కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కి హైకోర్టులో షాక్ తగిలింది. ఏసీబీ నమోదు చేసిన కేసు కొట్టేయాలన్న కేటీఆర్ పిటిషన్ ని హైకోర్టు డిస్మిస్ చేసింది. ఫార్ములా ఈ కార్ రేసు కేసులో కేటీఆర్ ని A1 గా చేరుస్తూ ఏసీబీ కేసు నమోదు చేసింది. దీనిపై కేటీఆర్ వేసిన క్వాష్ పిటిషన్ పై డిసెంబర్ 31న ఇరుపక్షాల వాదనలు ముగిశాయి. తీర్పు వెల్లడించేదాకా కేటీఆర్ ని అరెస్టు చేయొద్దని అదే రోజు హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. తాజాగా జస్టిస్ లక్ష్మణ్ నేతృత్వంలోని హైకోర్టు బెంచ్ క్వాష్ పిటిషన్ ను కొట్టేయడంతో పాటు అరెస్టు చేయొద్దని ఇచ్చిన స్టేని ఎత్తివేసింది. ఏసీబీ అరెస్టు చేయకుండా మధ్యంతర ఉత్తర్వుల్ని 10 రోజుల పాటు పొడిగించాలన్న కేటీఆర్ విజ్ఞప్తిని తిరస్కరించింది. అందరికీ రూల్ ఆఫ్ లా వర్తిస్తుందన్న హైకోర్టు ఏసీబీ దర్యాప్తులో జోక్యం చేసుకోలేమని చెప్పేసింది. 110% మళ్ళీ చెప్తున్నా, మీరు ఏ రకంగా వచ్చినా, ఏ విచారణకు రమ్మన్నా నేను వస్తాను. ఎల్లుండి 9వ తారీఖు నాడు కూడా లాయర్లతో మరి రేపు హైకోర్టు రిలీఫ్ ఇస్తే, నాకు అవకాశం ఇస్తే, హైకోర్టు మా వాదనను మన్నిస్తే, లాయర్లను అనుమతిస్తే లాయర్లతో పోతా అటెండ్ అవుతాను. ఈడీ కూడా పిలిచింది 16వ తారీఖు నాడు, తప్పకుండా వారి దగ్గర కూడా పోతాను. వారు కూడా ఏమడిగినా సమాధానం చెప్పడానికి నేను రెడీగా ఉన్నాను. నాకు దాపరికము లేదు, నాకు దాయాల్సింది కూడా ఏం లేదు. నిజాయితీకి ధైర్యం ఎక్కువ. ఏసీబీ తరపున అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి వాదనల్ని వినిపించారు. ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో ఒప్పందానికి ముందే బ్రిటన్ పౌండ్ల రూపంలో 46 కోట్లు చెల్లించినట్టుగా చెప్పారు. ఇప్పటికే ఫిర్యాదుదారు దానకిషోర్ వాంగ్మూలం తీసుకున్నామని, గవర్నర్ అనుమతి తర్వాతే ఎఫ్ఐఆర్ నమోదు చేశామని ధర్మాసనానికి ఏజీ తెలిపారు. రేసింగ్ వ్యవహారంలో అన్ని రకాల నిబంధనల్ని ఉల్లంఘించారని దానకిషోర్ న్యాయవాది సిపి మోహన్ రెడ్డి కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. కేటీఆర్ తరపున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ దబే వాదనల్ని వినిపించారు. ఏసీబీ అధికారులు నమోదు చేసిన సెక్షన్లు కేటీఆర్ కి వర్తించవని వాదించారు. క్విడ్ ప్రోకో అంటే ఏంటంటే అసలు ఆ మాటకు అర్థం తెలుసు ఆయనకు? క్విడ్ ప్రోకో అంటే నీకింత నాకింత. సరే, ఆయన నాకు ఇచ్చిండు అనుకుందాం, నేనేమో ఆయనకి ఇచ్చిన, చెప్తాడా? రుజువు చేస్తావా? ఆయనకి ఏమొచ్చింది ఇలా? హైకోర్టు క్వాష్ పిటిషన్ ని కొట్టేయడంతో తీర్పు రాగానే ఏసీబీ అధికారులు దూకుడు పెంచారు. ఫార్ములా ఈ రేస్ తో సంబంధం ఉన్న ఎస్జెన్ఎక్స్ సంస్థ కార్యాలయాల్లో మెరుపు దాడులు చేస్తున్నారు. హైదరాబాద్, విజయవాడ, మచిలీపట్నం ఆఫీసుల్లో ఏకకాలంలో రికార్డుల్ని పరిశీలిస్తున్నారు. మాదాపూర్లోని ఎస్జెన్ఎక్స్, ఏస్ అర్బన్ రేస్, మచిలీపట్నంలోని ఏస్ అర్బన్ డెవలపర్స్ కార్యాలయాల్లో రైడ్స్ కొనసాగుతున్నాయి. సోదాలు పూర్తి చేసి పక్కా ఆధారాలతో ఈ నెల 9న కేటీఆర్ ని విచారించేందుకు సిద్ధమవుతోంది ఈ ఏసీబీ. ప్రొసీజర్లు తప్పులు ఉంటే తప్పకుండా ఆ ఆఫీసర్లు ఎవరైతే అప్రూవల్ ఇచ్చారో ప్రొసీజర్స్ ఫాలో అవ్వకుండా డబ్బు రిలీజ్కి సీరియస్గా వాళ్ళ మీద చర్య తీసుకోవచ్చు, యాక్షన్ తీసుకోవచ్చు, ఉద్యోగం కూడా తీసేయచ్చు. కానీ కేటీఆర్ తప్పు ఉండదు. మంత్రిగా ఆఫీసర్లు సంతకం పెట్టాక ఆయన పెట్టాడు కాబట్టి దానివల్ల డబ్బు లాభం వచ్చిందా అది చూస్తారు. క్విడ్ ప్రోకో అంటారు. ఏమన్నా ఇచ్చారా ఈ నిర్ణయం తీసుకున్నందుకు? అది ఎవరైతే అలిగేషన్ చేశారో వాళ్ళు ప్రూవ్ చేయాలి. డబ్బులు కనుక తీసుకున్నారు, ఏదో లాభం వచ్చింది అది చూపెట్టగలిగితే, ప్రూఫ్ లేకపోయినా దారి చూపెట్టగలిగితే అది మాత్రం సీరియస్గా అవుతారు. ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో క్విడ్ ప్రోకో జరిగినట్లు ప్రభుత్వం ఆరోపించింది. బీఆర్ఎస్ కి 41 కోట్ల రూపాయలని బాండ్ల రూపంలో ఫార్ములా రేస్ నిర్వహణ సంస్థ ముట్టజెప్పినట్టుగా ఆరోపించింది. కంపెనీ ద్వారా బీఆర్ఎస్ పార్టీకి కోట్ల రూపాయల లబ్ధి చేకూరిందంటోంది. 2022 ఏప్రిల్ 8 నుంచి అక్టోబర్ 10 మధ్య బాండ్లను కొనుగోలు చేసినట్టుగా ఆరోపిస్తోంది ప్రభుత్వం. ఏసీబీ దాడులు జరుగుతాయని ముందే ఊహించారు కేటీఆర్. అని చెప్పినట్లే హైకోర్టు తీర్పు రాగానే
అవినీతి నిరోధక శాఖ సోదాలు మొదలయ్యాయి. చట్టం తన పని తాను చేసుకుపోతోందన్న అధికార పక్షం తప్పు చేయకపోతే కేసును ఎదుర్కొనేందుకు భయమెందుకని ప్రశ్నిస్తోంది. కేటీఆర్ విదేశాలకు పారిపోయే అవకాశం ఉందంటూ వాతావరణాన్ని ఇంకాస్త హీటెక్కిస్తున్నారు అధికార పార్టీ నేతలు. బాధ్యత గల శాసన సభ్యునిగా ఈ డ్రామాలు ఆపి ఏదైతే సంబంధించి విచారణకి సహకరించి నిన్ను నువ్వు నిర్పరాధిగా తప్పు చేయలేదని చెప్పి ప్రూవ్ చేసుకొని తర్వాత బయటికి వచ్చి మాట్లాడాలి. ఇవన్నీ కాకుండా విచారణకి వెళ్ళకుండా విచారణకి సహకరించకుండా ఏదైతే గందరగోళ పరిస్థితి క్రియేట్ చేసి ఒక పొలిటికల్ స్టంట్ వేసి ఒక డ్రామా చేసి రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తుండు కల్వకుంట్ల తారక రామారావు గారు. హైకోర్టు తీర్పుతో వాట్ నెక్స్ట్ అన్న చర్చ మొదలైంది. క్వాష్ పిటిషన్ ని హైకోర్టు కొట్టేయడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు కేటీఆర్. తమ వాదన కూడా వినాలి అంటూ ప్రభుత్వం ముందే క్యావియట్ పిటిషన్ దాఖలు చేసింది. క్వాష్ పిటిషన్ కొట్టివేసిన తర్వాత ఎక్స్ వేదికగా స్పందించారు కేటీఆర్. టాటాకు చప్పుళ్లకు బెదరను, ఆలస్యంగా అయినా నిజాలు నిగ్గుతేలుతాయన్నారు కేటీఆర్. రాసి పెట్టుకోండి, ఎదురు దెబ్బల నుంచి బలంగా తిరిగొస్తాను, ఎప్పటికైనా న్యాయమే గెలుస్తుంది, సత్యం కోసం తన పోరాటం కొనసాగుతూనే ఉంటుందంటూ పోస్ట్ చేశారు కేటీఆర్. అరపైసా అవినీతి కూడా జరగలేదు, రూపాయి అవినీతి కూడా జరగలేదు. మళ్ళీ చెప్తా ఉన్నా, తెలంగాణ కోసం, తెలంగాణ ఇమేజ్ను ఆకాశం అంత ఎత్తుకు తీసుకుపోవడం కోసం, భారతదేశంలో మాత్రమే కాదు ప్రపంచ పటంలో హైదరాబాద్ని ఒక విశ్వనగరంగా ప్రతిష్ఠించడం కోసం తీసుకునే నిర్ణయం తప్ప ఏమీ ఆశించి కానీ మీలాగా ఏదో వెనకాల గుడుపుటాన్ని చేసుకొని చేసిన పని కానే కాదు. క్వాష్ పిటిషన్ పై హైకోర్టు తీర్పుకు ముందు రోజు ఏసీబీ కార్యాలయానికి కేటీఆర్ వెళ్ళినప్పుడు హైడ్రామా చోటు చేసుకుంది. లాయర్లు వెంట ఉంటే విచారణకు అనుమతించబోమని పోలీసులు చెప్పడంతో కాసేపు గందరగోళం తలెత్తింది. చివరకు విచారణకు హాజరు కాకుండానే కేటీఆర్ వెనుతిరిగారు. తాను చెప్పాలనుకున్నది లిఖితపూర్వకంగా అందజేసి వెళ్లిపోయారు. క్వాష్ పిటిషన్ పై తీర్పు వచ్చే సమయంలో విచారణకు పిలిచారన్న కేటీఆర్ నోటీసుల్లో స్పష్టత లేదని ఆక్షేపించారు. ఏ అంశాలపై సమాచారం కావాలో ఏసీబీ క్లారిటీ ఇవ్వలేదని, తనకున్న హక్కుల్ని కాపాడితే ఎంక్వైరీకి పూర్తిగా సహకరిస్తానని చెప్పారు. దీంతో 9న విచారణకు రావాలని మళ్లీ నోటీసులు ఇచ్చిన ఏసీబీ లాయర్లను అనుమతించేది లేదని స్పష్టం చేసింది. ఆ కేసు ఏముంది, లొట్టపీస్ కేసు అంటారు కేటీఆర్ గారు. అంత లొట్టపీస్ కేసు అయితే మరి ఏసీబీ ముందుకు పోవడానికి అంత భయం ఎందుకు అనేది ప్రభుత్వం వైపు నుంచి వాదన. నాతో లాయర్ను కూడా అనుమతించాలి అనేది ఆయన పట్టుబట్టారు. లొట్టపీస్ కోసం పెద్ద లాయర్ కావాలన్నా అనే ప్రశ్న వచ్చినప్పుడు సహజంగానే దానికి సమాధానం లేదు. అది అంత సింపుల్ కేసు అయినప్పుడు కేటీఆర్ గారు వెళ్ళొచ్చు, మాట్లాడొచ్చు. లేదు దాంట్లో కాంప్లికేషన్స్ ఉంటే అది ఒప్పుకోవాలి, అది చెప్పాలి. ఏసీబీ విచారణకు తోడు ఈడీ వేడితో హాట్ గా ఉంది కేటీఆర్ కేసు. ఈ కార్ రేసు కేసులో ఏసీబీతో పాటు ఈడీ కూడా మనీ లాండరింగ్, పెమా ఉల్లంఘన కింద కేసు నమోదు చేసింది. వాస్తవానికి కేటీఆర్ మంగళవారం ఈడీ విచారణకు హాజరు కావాల్సి ఉంది. హైకోర్టులో క్వాష్ పిటిషన్ తీర్పు ఉండడంతో విచారణకు రాలేనంటూ సోమవారం సాయంత్రం ఈడీ అధికారులకు కేటీఆర్ మెయిల్ చేశారు. కేటీఆర్ అభ్యర్థనతో గడువు ఇచ్చేందుకు ఈడీ అంగీకరించింది. హైకోర్టు తీర్పుతో కేటీఆర్ కి మరోసారి నోటీసులు ఇచ్చిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ 16న విచారణకు హాజరు కావాలంటూ ఆదేశించింది. ఇదే కేసులో బుధవారం బిఎల్ఎన్ రెడ్డి, గురువారం అరవింద్ కుమార్ ఈడీ ముందు హాజరు కావాల్సి ఉంది. మాట్లాడినారు కేటీఆర్ గారు, కేసు రిజిస్టర్ అవుతుంది అన్నప్పుడు గదేం కేసు, లొట్టపీస్ కేసు, 5 నిమిషాలు ఇట్లా పోయి అట్లా వస్తా అన్నాడు. ఎవరు వద్దంటున్నారు ఇప్పుడు? మరి లొట్టపీస్ కేసులో పోలీసు వాళ్ళ ముందుకు పోయేందుకు కేటీఆర్ ఎందుకు భయపడుతున్నాడు? ఫస్ట్ ఏమన్నాడు, దాంట్లో అవినీతి జరగలేదు అన్నాడు. అవును, పైసలు ఇచ్చినా బరాబర్ ఇచ్చినా మంత్రికి ఇచ్చినా అన్నాడు. మరి బరాబర్ ఇచ్చినా అనే ముచ్చటనే ఏసీబీ ఆఫీస్కి పోయి చెప్పు. 10 ఏళ్ళు మంచోళ్ళు అయిన పోలీసు వాళ్ళు ఇలా చెడ్డోళ్ళు ఎట్లయ్యారు కేటీఆర్? హైకోర్టులో క్వాష్ పిటిషన్ కొట్టేయడంతో నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది ఆసక్తికరంగా మారింది. కేటీఆర్ ని ఏ క్షణంలో అయినా ఏసీబీ అదుపులోకి తీసుకునే ఛాన్స్ ఉందనే ప్రచారంతో బీఆర్ఎస్ శ్రేణులు అప్రమత్తమయ్యాయి. ఈ నెల 9న విచారణకు రావాలని నోటీసులు ఇచ్చిన క్వాష్ పిటిషన్ కొట్టేయడంతో ఏసీబీకి లైన్ క్లియర్ అయింది. హైకోర్టు తీర్పుపై ఎలా ముందుకెళ్లాలనే విషయంలో లీగల్ టీంతో చర్చలు జరుపుతున్నారు కేటీఆర్. కేటీఆర్ కంటే ముందే సుప్రీంకోర్టులో క్యావియట్ పిటిషన్ వేసింది తెలంగాణ ప్రభుత్వం. కేటీఆర్ సుప్రీంకోర్టుని ఆశ్రయిస్తే కేసులో తమ వాదనల్ని కూడా వినాలంటూ ప్రభుత్వం తన పిటిషన్లో కోరింది. ఒకవేళ మాకు నిజంగానే కక్ష సాధింపు ఉండి మిమ్మల్ని జైలు పంపాలనే ఆలోచన ఉంటే గవర్నర్ గారి అనుమతి ఎందుకు కోరతాము? ఏసీబీ చట్టపరంగా ఎందుకు కేసు పెట్టి మిమ్మల్ని విచారణ పిలుస్తుంది? ఈరోజు మీకు జైలు భయం పట్టుకున్నది కాబట్టి ఈ విధమైన ఆరోపణలు చేయడం సబబు కాదు. నిజంగానే అతను తీసుకుపోయి లోపల పడేయాలని చెప్పంటే ఎంతసేపు ఉంటున్నా చట్టం తన పని తెలిసి చేసుకోవాలని చెప్పిన ప్రభుత్వం చూస్తున్నది.
ఏసీబీ కేసు అంటే ప్రభుత్వం కక్ష సాధిస్తోందని వాదించవచ్చు. కానీ ఈడీ ఎంట్రీతో ఫార్ములా ఈ కార్ రేసు కేసులో రోజుకో కొత్త ట్విస్ట్ తెరపైకొస్తోంది. ప్రభుత్వ నిధుల దుర్వినియోగం ఆరోపణలు ఇప్పుడు మనీ లాండరింగ్, క్విడ్ ప్రోకో చుట్టూ తిరుగుతున్నాయి. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న కేటీఆర్ పై అభియోగాలు బీఆర్ఎస్ కి సవాల్గా మారాయి. ఫైనాన్స్ క్లియరెన్స్ లేకుండా కేబినెట్ లో డిస్కస్ చేయకుండా అంత డబ్బు ఇవ్వటం తప్పే అంది హైకోర్టు. అంతిమ లబ్ధిదారుడెవరో తేల్చాలంటూ క్వాష్ పిటిషన్ ని తోసిపుచ్చింది. ఫార్ములా రేస్ హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కోసమే తప్ప ఇందులో క్విడ్ ప్రో ఎక్కడిది అంటున్నారు కేటీఆర్. పసలేని కేసు నిలవదు అంటున్నారు. ఎంక్వైరీకి రెడీ అవుతున్నారు. ఏసీబీ ఏం చేయబోతోంది? ఈడీ ఎంక్వైరీ ఎలా ఉండబోతోంది? ఆర్డర్ కాపీలో కీలక అంశాలు, ఏసీబీ ఈడీ విచారణలు, కేటీఆర్ కు కొత్త సవాళ్లు. న్యాయపరంగా, చట్టపరంగా భారత పౌరుడిగా రాజ్యాంగం నాకు ఇచ్చిన హక్కును నేను తప్పకుండా విధిగా వాడుకుంటా. ఎన్ని న్యాయస్థానాలకు పోవాలో పోతా. కేటీఆర్ క్వాష్ పిటిషన్ రద్దు ఆర్డర్లో కీలక అంశాలని ప్రస్తావించింది హైకోర్టు. కేబినెట్ ఆమోదం లేకుండా, ఫైనాన్స్ క్లియరెన్స్ లేకుండా విదేశీ కంపెనీకి డబ్బు చెల్లింపులపై విచారణ జరగాల్సిందే అన్నారు జస్టిస్ లక్ష్మణ్. హెచ్ఎండిఏ తన పరిధికి మించి డబ్బును ట్రాన్స్ఫర్ చేసిందని అభిప్రాయపడ్డ న్యాయమూర్తి కేటీఆర్ ఆదేశాలతోనే డబ్బు చెల్లింపు జరిగిందన్న అభియోగాలతో చెల్లింపులతో అంతిమంగా లబ్ధి పొందిందెవరో విచారణ జరగాల్సిందే అన్నారు హైకోర్టు న్యాయమూర్తి. రాష్ట్ర ప్రభుత్వ ఆస్తులకు మంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి జవాబుదారీగా ఉండాలని కీలక వ్యాఖ్యలు చేసింది హైకోర్టు. ఈడీ ఎంట్రీతో ఫార్ములా ఈ కార్ రేసులో అభియోగాలపై తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతోంది. ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధంగా ఈ వ్యవహారంలో దేశం దాటి వెళ్లిన డబ్బుకు సంబంధించి ఈడీ ఆరాధిస్తోంది. ఆ డబ్బు బ్రిటన్ లో ఎన్ని ఖాతాల్లో డిపాజిట్ అయింది, ఆయా కంపెనీల నుంచి మళ్లీ ఇండియాకు మళ్లించారనే కోణంలో కూడా ఆరాధిస్తోంది ఈడీ. కేసులో కేటీఆర్ తో పాటు హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి, ఐఏఎస్ అరవింద్ కుమార్ ని కూడా నిందితులుగా చేర్చారు. బిఎల్ఎన్ రెడ్డి ఈ నెల 8న ఈడీ విచారణకు హాజరు కావాల్సింది. జనవరి 9న అరవింద్ కుమార్ ని విచారణకు పిలిచింది ఈడీ. వీళ్ళిద్దరి విచారణతో కేసులో కొత్త పరిణామాలు చోటు చేసుకునేలా ఉన్నాయి. ఇక్కడ బీజేపీయే రక్షణ కవచం లాగా కాంగ్రెస్ కు పనిచేస్తున్నది. బీజేపీ, కాంగ్రెస్ ఏ టీము, బి టీము, ఎవరు ఏ బి టీము మాకు తెలియదు. కానీ ఇవాళ మొత్తం ఇట్లా అలుముకొని ఒకరినొకరు మంచిగా పెనవేసుకున్న బంధంతో కలిసి పనిచేస్తున్నారు. ఆయన కేసు పెడతాడు, ఇక్కడికి వెళ్ళి కాకిరి బీకిరిలో వీళ్ళు స్టార్ట్ చేస్తారు. ఇవన్నీ మాకు కొత్త కాదు. క్వాష్ పిటిషన్ కొట్టివేతతో కేటీఆర్ ఇంటికి క్యూ కట్టారు బీఆర్ఎస్ నేతలు. ఫార్ములా ఈ రేసులో అవినీతే జరగలేదని, కేవలం కుట్రతోనే ఇదంతా చేస్తున్నారని ఆరోపిస్తోంది బీఆర్ఎస్ పార్టీ. ఈ రేస్తో కేటీఆర్ హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను పెంచారంటున్నారు బీఆర్ఎస్ నేతలు. రైతు భరోసాని పక్కదారి పట్టించేందుకే రేవంత్ రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ఆరోపిస్తోంది గులాబీ పార్టీ. బీఆర్ఎస్ ఆందోళనల్ని అడ్డుకునే ప్రయత్నంలో భాగంగానే కేటీఆర్ పై కేసులు పెట్టారంటున్న బీఆర్ఎస్ నేతలు ఈ ఫార్ములా కేసులో కాంగ్రెస్ కి భంగపాటు తప్పదని, కేటీఆర్ కడిగిన ముత్యంలా కేసుల నుంచి బయటపడతారని అంటున్నారు. చట్టాన్ని పూర్తిగా దుర్వినియోగం చేసి, లేనివి సృష్టించి, ఒకరిద్దరు తాబేదారులైన అధికారులను అడ్డం పెట్టుకొని మీరు చేస్తున్న కుట్రలు, కుయుక్తులు, మీ పన్నాగాలు ఎంతకాలం సాగవు. కేటీఆర్ గారు నిర్దోషిగా ఒక మల్లె పువ్వులాగా, కడిగిన ముత్యంలాగా చట్టపరంగానే తేలి వస్తాడు. పాలనాపరమైన అనుమతులు లేకుండా విదేశీ కంపెనీకి అంత మొత్తంలో ఎందుకు ట్రాన్స్ఫర్ చేశారు? అది కూడా డాలర్స్ లో ఎందుకు ఇచ్చారు? ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక సూత్రధారులు ఎవరో కూడా తేల్చేస్తామంటున్నాయి ఏసీబీ, ఈడీ. హైదరాబాద్ ఫార్ములా ఈ రేస్ కోసం 600 కోట్లు చెల్లించేలా మోసపూరిత ఒప్పందం కుదుర్చుకున్నారంటోంది ఏసీబీ. ఎంఓయూకి ముందే కేటీఆర్ ఆదేశాలతో చెల్లింపులు జరిగిపోయాయని అభియోగాలు మోపింది. కేబినెట్ ఆమోదం లేకుండానే నిర్ణయం తీసుకున్నారని, ఆర్థిక శాఖ నుంచి ముందస్తు అనుమతి తీసుకోకపోవడం చట్టవిరుద్ధమని కేసు పెట్టింది ఏసీబీ. కొద్దిసేపు ట్యాపింగు, కొద్దిసేపు కాళేశ్వరము, కొద్దిసేపు జన్వాడ, అదేందో వాడేదో బ్రహ్మ పదార్థం ఉంది, ఇంకొన్ని రోజులు డ్రగ్స్, ఇంకొన్ని రోజులు ఇంకోటి, ఇంకా 4 ఏళ్ళ చాలు ఉంటాయి. మాకు కూడా తెలుసు అది. ఇంకా 4 ఏళ్ళ చాలు ఉంటాయి. అన్ని ఎదుర్కొంటాం. అన్నిటికీ ఇవాళ రక్షణ కవచంలాగా ఈ దేశంలో న్యాయ వ్యవస్థ ఉంది. కేటీఆర్ క్వాష్ పిటిషన్ రద్దుతో ఏసీబీ ఇప్పుడు ఏం చేయబోతోందన్న ఉత్కంఠ పెరుగుతోంది. విచారణ దాకా వెయిట్ చేస్తుందా, లేక ఈలోపే యాక్షన్ లోకి దిగుతుందా అన్నదే పాయింట్.
నిధులకు సంబంధించిన ఫైలుపై సంతకం పెట్టానని ఒప్పుకొని కేటీఆర్ సెల్ఫ్ గోల్ వేసుకున్నారని, కేసు దర్యాప్తులో అది కీలకం కాబోతోందని ప్రభుత్వం భావిస్తోంది. అధికార దుర్వినియోగానికి పాల్పడితే పర్యవసానం ఇలాగే ఉంటుందంటున్నారు కాంగ్రెస్ నేతలు. దొంగతనం చేసిన తర్వాత ఆ దొంగతనాన్ని దొంగతనం కాదు అని నిరూపించడానికి శతవిధాల ప్రయత్నం చేస్తున్న పరిస్థితి మనం గమనిస్తున్నాం. ఈరోజు మానవ హక్కుల కోసం పోరాటాలు చేసేటోళ్లకు కోర్టులు బాసటగా ఉంటాయి తప్పితే, దొంగల హక్కుల కోసం పోరాటము, దోపిడీదారుల హక్కుల కోసం పోరాటం చేసేటోళ్లకు కోర్టులు, చట్టాలు సపోర్ట్ చెయ్యవనే విషయం కేటీఆర్ తెలుసుకుంటే మంచిది. అధికార పక్షం మాత్రమే కాదు, అటు బీజేపీ కూడా కేటీఆర్ న్యాయ విచారణ ఎదుర్కోవాల్సిందే అంటోంది. కేటీఆర్ జైలుకు వెళ్ళక తప్పదని సంచలన వ్యాఖ్యలు చేసిన ఎంపీ ధర్మపురి అరవింద్, కేసీఆర్ కుటుంబం ఇంకా అధికార మత్తులోంచి బయటపడలేదన్నారు. అలా వాళ్ళ చెల్లెని పిలిచినప్పుడేమో నేను రాను, మీరే రావాలి, నా ఇంట్లోనే ఇన్వెస్టిగేషన్ చేయాలి, మీరే చట్టానికి అతిథులా అండి? యూఆర్ ఆఫ్టర్ ఆల్ ఇవ్వండి. కేసీఆర్ని ఆయన ఉద్యమం చేసినందుకు ఎంతో అంత కొత్త గౌరవించవచ్చు. వీళ్ళిద్దరే బట్టి భ్రష్ట్ అయిపోయాడు ఆయన. అలా పార్టీ నాశనం చేసిన వీళ్ళిద్దరే. అలా వీళ్ళ అహంకారం ఇంకా తగ్గలే. తెలంగాణలో హై ప్రొఫైల్ కేసుగా ప్రచారంలో ఉన్న ఫార్ములా ఈ కేసులో వాట్ నెక్స్ట్ అంటూ హాట్ డిబేట్ మొదలైంది. అరెస్టు నుంచి కేటీఆర్ కు రక్షణ లేదని హైకోర్టు చెప్పేయడంతో తదుపరి చర్యలకు సిద్ధమైంది ఏసీబీ. 9న విచారణకు రావాలని ఇప్పటికే కేటీఆర్ కి నోటీసులు ఇచ్చిన ఏసీబీ బుధవారం కేసులో A3గా ఉన్న హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్ ని విచారించబోతోంది. బంజారా హిల్స్ పోలీస్ అధికారులు ఏసీబీ ఉన్నతాధికారులతో సమావేశం కావడంతో హీట్ మరింతగా పెరిగింది. హైకోర్టు తీర్పు తర్వాత కేటీఆర్ ఫ్యూచర్ స్టేట్ వైడ్ టాపిక్ గా మారింది ఇప్పుడు.